జీవితంలో మనల్ని ఎక్కువగా మార్చేది ఏమిటంటారు? గెలుప కాదు, ఓటమా అది కాదు. ఒకసారి నా కళ్ళ ముందు జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక ముసలాయన రోడ్డు మీద జారిపడ్డాడు. చాలామంది అది చూస్తున్నారు, కొంతమంది చూసి వెళ్ళిపోతున్నారు కూడా. ఒక చిన్న పిల్లోడు మాత్రం పరిగెట్టుకుంటూ వెళ్ళి అతను లేపసాగాడు. ఆ ముసలాయన లేచిన తర్వాత అన్న ఒక్క మాట నా మనసులో ఇప్పటికీ ఉంది. ఏమన్నాడంటే, నేను లేపింది నీ చెయ్యి కాదు బాబు, నీ మనసు. ఆ రోజు నాకు ఓ విషయం అర్థమైంది. ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు, డబ్బున్న వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ మంచి మనసు ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళే గుర్తుండిపోతారు. అందుకే గుర్తుంచుకోండి, మీరు ఎంత ఎదిగమని కాదు, మీ వల్ల ఎంతమంది పైకి లేచారన్నదే మీ జీవితానికి అసలైన విలువ. లైఫ్ అంటే ఎప్పుడు లాస్ అండ్ గెయిన్ మాత్రమే కాదు, అది మనం ఇతరులకి ఏం ఇవ్వగలం, ఎంత అర్థం చేసుకోగలం, ఎంత ప్రేమ పంచగలం అన్నదిలో ఉంటుంది. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎవరో ఒకరి కోసం ఆగి చేయి పట్టుకున్నప్పుడే లైఫ్కి అసలైన అర్థం తెలుస్తుంది. అది పెద్ద పెద్ద మాటల్లోనే కాదు, చిన్న చిన్న పనుల్లో కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనం చేయగలిగేది పెద్దగా కనిపించకపోయినా ఎవరో ఒకరి జీవితం మొత్తం గుర్తుండిపోతుంది. అది ఓ చిన్న మాట అయినా, చిన్న సాయమైనా, చిన్న నమ్మకమైనా వాళ్ళకి బలంగా మారుతుంది. అదే మనం ఎంచుకున్న హ్యూమానిటీ. గెలుపు ఓటముల కంటే అదే ఎక్కువ నిలుస్తుంది. ఇంకా అంటే మనం మార్పు కోసం ఎదురు చూడడం కాదు, మార్పుకి చిన్న అడుగు మనమే అవ్వచ్చు. అది ధనం కావచ్చు, సహాయం కావచ్చు, కేవలం మనం ఉంటే ఆ ఉనికి కూడా కావచ్చు. ఎవరికైనా నువ్వు ఒంటరి కాదు అని చెప్పే ధైర్యం ఇవ్వగలిగితే చాలు, అదే వాళ్ళ స్ట్రెంత్ అవుతుంది. జీవితం మనల్ని పెద్ద అర్థాల కోసం కాకుండా చిన్న సమాధానాల కోసం కూడా పిలుస్తుంది. ఒకరి బాధను కొంచెం తేలిక చేయగలిగితే ఆ ఒక్క క్షణం జీవితం వెలిగిస్తుంది. పెద్ద పెద్ద ప్లాన్లు కాకుండా ఒక చిన్న మాట కూడా చాలాసార్లు గొప్ప మార్పుకి పునాది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ నౌ.